హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొంచెం పోరేస్తున్నారండి, ఇక్కడ కొంచెం నాయిసీగా ఉంటుంది, దయచేసి ఇగ్నోర్ చేయండి. అందుకే వీడియో కూడా అప్లోడ్ చేయడం లేట్ అయిందనమాట. ఇంకా కమింగ్ టు బ్యాక్ వచ్చేస్తే శివరాత్రి వస్తుంది కదండి. ఇంటికాడ ఉన్నప్పుడు ఇలా శుభ్రం చేస్తూ ఉంటాను. వర్క్ వెళ్ళేటప్పుడు, వర్క్ చేసుకునేటప్పుడు ఎంత శుభ్రం చేసినా కానీ అసలు కదిలిస్తే ఎక్కడి నుంచి వస్తుందో దుమ్ము తెలియదు, చాలా వచ్చేస్తుందండి బాబు. మొన్న జనవరికి మొత్తం క్లీన్ చేశాను, సంక్రాంతికి. మళ్ళీ దుమ్మండి, అసలు చూసారా ఎంత దుమ్ము వస్తుందో. ఇవి వచ్చేసి మనకి ఫ్లెక్సీ ప్రింటింగ్ ఉంటుంది కదండి. మీ దగ్గరలో ఒక చిన్న టిప్ చెప్తాను, టిప్ అని కాదు, ఒక చిన్న సలహా అనమాట. ఫ్లెక్సీ ప్రింట్ దగ్గరికి వెళ్ళి కొంచెం ప్రింట్ సరిగ్గా అవ్వనివి ఇవ్వమంటే ఇస్తారండి. నాకైతే ఉట్టిగే ఇచ్చారు. ఒకవేళ అమౌంట్ ఎంతో కొంత ఇచ్చి తెచ్చుకొని ఇట్లా సెల్ఫ్లో వేసుకుంటే మనకి యూజ్ అండ్ త్రో కాకుండా మంచిగా రీయూజబుల్ అవుతాయి అన్నమాట. చక్కగా మనకు కావాల్సినంతలో కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను, మా బాబు, మా పాప మొత్తం ముగ్గురం కష్టపడి ఈవినింగ్ వరకు బెడ్రూము, హాలు, కిచెన్ పైన అట్లా క్లీన్ చేసుకున్నామండి. సో పండగకి ఏదో ఒకటి క్లీన్ చేస్తూ ఉన్నా కానీ మొత్తం మట్టి దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందో తెలియదండి. సో ఫైనల్గా అయితే ఇవన్నీ కడిగేసి మళ్ళీ ఆరబెట్టుకొని మళ్ళీ బూజులు అంతా దులుపుకుంటూ సార్ట్అవుట్ చేసుకుంటూ వేస్టేజ్ అంతా తీసి పక్కన పడేసి, సో ఇంత వర్క్ ఉందండి. మీరు మీ ఇంట్లో పని స్టార్ట్ చేశారా లేదా, లేకపోతే ఏంటిది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆ రోజు గిన్నెలు కూడా భలే విసిగిచ్చాయండి. సోప్ ఎప్పుడు వాడేదే ఎక్సో, బట్ జిడ్డు మాత్రం పోవట్లేదు. అన్నీ టూ టైమ్స్ మళ్ళీ కడగాల్సి వచ్చింది. సో పనికి డబల్ పని అయిపోయిందనమాట. అట్లా హౌస్ క్లీనింగ్ అనేది కంప్లీట్ చేశానండి. సో ఎక్కడ ప్రింటింగ్ ఉన్నా కానీ, ఫ్లెక్సీ ప్రింటింగ్ ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి సరిగ్గా ప్రింట్ కానివి అడిగితే ఇస్తారు. చక్కగా వాటిని తెచ్చుకొని మనం ఇట్లా సెల్ఫ్లో అట్లా యూజ్ చేసుకోవచ్చండి. సో ఫైనల్గా అయితే 7:50 అయిపోయింది నైట్, మేము ఫ్రెష్ అప్ అయి కూర్చునేసరికి. ఇంకా అలా నీట్గా ఇల్లు అనేది క్లీన్ చేసి పెట్టుకున్నానండి. సో ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి, ఓకేనా. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. లక్ష్మీ రమణ గోవింద గోవింద. ధన్యవాదాలు.